హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పెసర పునుకులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పెసర పునుకులు మనకి బ్రేక్ఫాస్ట్ కింద వేసుకోవచ్చు. పెసర పునుకులు వేసుకున్న రోజు ఏమన్నా మిగిలితే అవి మనం ఇంట్లో కర్రీ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా పెసర పునుకులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. చూడండి, ముందుగా దీనికి తొక్క పెసరపప్పు తీసుకుంటున్నానండి. అంటే పొట్టు ఉన్న పెసరపప్పుని తొక్క పెసరపప్పు అంటారండి. చూడండి, ఈ విధంగా ఈ పెసరపప్పుని తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు మనకు పెసర పునుకులు యూజ్ చేసినట్లయితే మనకి పెసర పునుకులు అనేది చాలా చక్కగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అదే మనం పెసరపప్పు యూజ్ చేసినట్లయితే పెసర పునుకులు అనేది కొంచెం గట్టిస్తాయి. ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పుని నానబెడుతున్నానండి వాటర్ పోసి. రేపు మార్నింగ్ టిఫిన్కి నేను ఈరోజు నైటే పప్పు అనేది చక్కగా నానబెట్టుకుంటున్నాను. ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా చక్కగా మనకి పెసర పునుకులు అనేవి వస్తాయి. మనం మినప్పప్పు ఎలా అయితే నానబెట్టుకుంటామో ఇలా పొట్టు పెసరపప్పును కూడా నానబెట్టుకొని అందులో ఒక కుప్పెడు బియ్యం పోసుకొని నానబెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి. చూడండి, ఈ పప్పు అంతా కూడా నైట్ అంతా బాగా నానింది. ఇప్పుడు దీన్ని ఇలా వాష్ చేసి పెట్టానండి. పొట్టు అంతా తీసేసి పెసరపప్పుని మనం ఇలా వాష్ చేసుకోవాలి. వన్ సైడ్ ఉన్నది వాష్ చేయలేని పెసరపప్పు అండి. వన్ సైడ్ ఉన్నది వాష్ చేసిన పప్పు. ఇలా మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది పెసర పునుకులకి. చూడండి, నేను ఇలా వాష్ చేశాను మొత్తం పెసరపప్పునంతా కూడా. ఇలా వాష్ చేసుకుని జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోయేలాగా మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రైండర్లో వేసి పప్పునంతా కూడా ఎక్కడా కూడా నేను వాటర్ పొయ్యకుండా రుబ్బుతున్నానండి. ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండర్లో నేను గ్రైండ్ చేస్తున్నాను. పెసరపప్పులో మనం వాటర్ పొయ్యకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి పెసర పునుకులు చాలా చక్కగా వస్తాయండి. చూడండి, కచ్చాబిచ్చా నలిగింది, ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. మనకి ఇలా పెసర పునుకు వేసామంటే చాలా చక్కగా వచ్చేలాగా ఉండాలి. వాటర్ పోసినట్లయితే పెసర పునుకులు రావండి. మనం చెప్పిన షేప్లో మనకి పెసర పునుకులు అనేవి రావు. ఎందుకంటే పలచబడిపోతుంది కదండి పిండి. పెసరపప్పు అనేది చాలా ఈజీగా మనకి పలచబడిపోతుంది. పప్పు అంతా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద బాణీ అనేది పెట్టుకొని, ఇదిగో చూడండి, ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ మరిగేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ పెసర పునుకులు మనం ఒకటి తర్వాత ఒకటి ఇలా పునుకుల్లా వేసుకోవడమేనండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పెసర పునుకులు అనేది వేసుకోవచ్చు. షేప్ ఎలా వచ్చినా పర్వాలేదండి, టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా మనకి పెసర పునుకులు అనేది రెడీ అయిపోతున్నాయో. నేను ఇందులో ఏ కలర్ యూజ్ చేయలేదండి. నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పెసర పునుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా మెత్తగా బాగుంటాయండి. మీరు కూడా పెసర పునుకులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. ఈజీగా తినేయచ్చు. మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి, అలా తింటాము. ఇలా ఈ పునుకులన్నీ తీసేసి మళ్ళీ మిగతా పిండిని కూడా నేను ఇలా పునుకుల కింద వేస్తున్నానండి. అంతేనండి, ఇలా పునుకుల కింద వేసుకొని మనం తీసేసుకోవడమే. ఇందులో చట్నీ లేకపోయినా కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ. అంతేనండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన పెసర పునుకులు తయారైపోయాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.